తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. తెలంగాణలో సైతం 4 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈ రోజు ఇటు తెలంగాణతో పాటు అదేవిధంగా ఇతర రాష్ట్రాల పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో సంబంధించి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే 13 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 4 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇటు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 సంబంధించి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సమీకరణలు మారిపోయాయి. ఎందుకంటే చాలా వరకు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సీనియర్ నేతలంతా కూడా వస్తున్నారు కాబట్టి చేరికల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ 4 కూడా పెండింగ్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ఎలక్షన్ కమిటీ భేటీలో ఈ 4 స్థానాలకు సంబంధించి లాస్ట్ టైమే చర్చ వచ్చినప్పుడు కూడా ఒక 2 స్థానాలు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా వాటిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భార్య మల్లు నందిని టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మరోవైపు ఇటు ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఓయూ విద్యార్థి నేతగా ఉన్నటువంటి లోకేష్ యాదవ్ పేరు కూడా ఈ మధ్య కాలంలో ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఇటు ఖమ్మం సీటు విషయంలో మాత్రం ఇంకా డైలమా అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఇటు సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో కూడా దీనిపై చర్చించిన తర్వాత అభ్యర్థిని ఈ రోజు నైట్ గానే రేపు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వరంగల్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా డైలామా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ సమీకరణలు మారిపోయాయి. మొదటి నుంచి కూడా ఇటు దోమాటి సాంబయ్య కూడా టికెట్ ఇస్తారనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఇక్కడి నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా చేరారు. ఆయన కూడా ఇక్కడ టికెట్ ఆడుతున్నారు. అదేవిధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీగారి అదేవిధంగా ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఆమె కూడా అక్కడ టికెట్ ఆడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నుంచి ఆమె టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో తను అక్కడ పోటీ చేయలేనది కూడా ఆమె నిరాకరించింది. దీంతో నిన్న అనూహ్యంగా ఇటు కడియం శ్రీగారితో పాటు ఆయన కూతురు కడియం కావ్య కూడా నిన్న కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి ఇక్కడ వరంగల్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే మాల సామాజిక వర్గానికి 2 టికెట్లు ఇచ్చారు. ఇటు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకి ఇస్తా, అదేవిధంగా ఇటు నాగర్ కర్నూలు మల్లు రవికి ఇచ్చారు. కాబట్టి ఈసారి ఇటు వరంగల్ టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా మొదటి నుంచి డిమాండ్ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి దోమటి సాంబయ్యకి ఇస్తారా, అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా రేస్ లో ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ పోటీ మాత్రం వరంగల్ టికెట్ విషయంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. ఇటు సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ట్రై చేస్తున్నారు. అదేవిధంగా కడియం కావ్య ఉన్నారు రేసులో, అదేవిధంగా దోమటి సాంబయ్య, మరోవైపు ఇటు అద్దంకి దయాకర్ ఈ 4 కూడా ఉన్నారు. కాబట్టి వీటిపై కూడా చర్చించిన తర్వాత ఆ ఖమ్మం టికెట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇక్కడ ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ బీజేపీ 2 టికెట్స్ కూడా బీసీ వర్గానికి ఇచ్చారు. కాబట్టి మరి హైదరాబాద్ విషయంలో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ఇంకా ఎటు తెలుసుకోలేకపోతుంది. ఇక్కడ మైనార్టీ వర్గానికి ఇవ్వాలని కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారోజీకి ఇస్తారా, లేకపోతే ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కూడా ప్రయత్నం చేస్తారు. ఇంకా 3వ వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి మరి హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఇలా ముగ్గురిట్లో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కరీంనగర్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మొన్న ఇటు వెలిచాల రాజేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి
ఇటు కరీంనగర్ టికెట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా స్థానాల విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కరీంనగర్ టికెట్ విషయం అయిపోయింది. ఇప్పుడు ఇక మిగతా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ సికింద్రాబాద్ అభ్యర్థులుగా మార్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కూడా అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికే చాలా మంది నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి. ఆయన ఒకవేళ పోటీ చేస్తే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క అభ్యర్థిని మార్చే యోచనపై కూడా కాంగ్రెస్ అధిష్టానం దుస్తరించని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా బొంతు రామ్మోహన్ కు ఇచ్చే అవకాశం అవుతుంది. ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు, మాజీ మేయర్ గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ టికెట్ విషయం మారిస్తే మాత్రం దానా నాగేందర్ ప్లేస్ లో ఇటు బొంతు రామ్మోహన్ కు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు పెద్దపల్లి టికెట్ విషయంలో మాత్రం కూడా ఇంకా తీవ్ర చర్చ జరుగుతుంది. అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు ఇచ్చారు గడ్డ వంశీకృష్ణకు. ఆ స్థానాన్ని మార్చాలని కూడా డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో మరి చూడాలి. అక్కడ కూడా బాధిక సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అక్కడ కూడా అభ్యర్థి చేంజ్ చేస్తారపై అయితే ఇంకా కొనసాగుతుంది. ఏదేమైనా ఈ రోజు ఇటు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో ఇటు తెలంగాణకు సంబంధించిన 4 పార్లమెంట్ స్థానాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ రోజు నైట్ గానీ రేపు ఉదయం గానీ ఈ 4 సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు వరకైతే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 13 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 4 ప్రకటించాల్సింది. కాబట్టి మరి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ సంబంధించిన స్థానాలపై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయం చెప్తారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన అభిప్రాయం చెప్తారు. కాబట్టి ఈ విషయంలో మరి ఈరోజు నైట్ ఇటు తెలంగాణ సహా ఏపీ అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపై కూడా చర్చ వస్తుంది. చర్చ వచ్చిన తర్వాత ఈ రోజు నైట్ గానీ రేపు ఉదయం గానీ మిగతా 4 పార్లమెంట్ సంబంధించిన స్థానాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.